శ్రీ సీతారామాభ్యః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీరామనవమి ఉత్సవాలు అన్నీ కూడా 2 వీడియోలు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి. ఇవాళ పవళింపు సేవ అనమాట. 3 రోజుల తర్వాత 3వ రోజు రాత్రిపూట పవళింపు సేవ అనేది ఏర్పాటు చేస్తారు కదా. సో దానికి సంబంధించిన వ్లాగ్ అండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. రోజు కూడా ముందు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా షోడశోపచార పూజ అయిన తర్వాత అష్టోత్తర శతనామావళి చేస్తారు కదండి. అదంతా కూడా యథావిధిగా జరుగుతుంది రోజు కూడా. సో మేము మండపానికి వెళ్ళిన తర్వాత ముందు సంకల్పం చెప్పినాక ఇట్లా షోడశోపచార పూజ అయితే చేసాము. తర్వాత ఇదిగోండి చక్కగా అష్టోత్తర శతనామావళి పువ్వులు చక్కగా వచ్చినాయండి. రోజు కూడా విడి పువ్వులు, ఇంకా వాటితోటి అష్టోత్తరాలు చేసుకోవడం ఇదంతా నిజంగా ఏ జన్మ సుకృతం అనండి. పూజ అయిపోయిన తర్వాత అండి నైవేద్యాలు కొంతమంది ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొచ్చారు. అంటే అత్తయ్య 3వ రోజు కదమ్మా, ఇంకా ఇవాళ మనము పాలు ఇట్లా జీడిపప్పు తీసుకెళ్ళాం మేము. సో మొత్తం అంతా కూడా అక్కడ అన్నదానం జరిగిందండి. ఇంకా అన్నదానానికి వండిన పదార్థాలు మహానివేదనగా చక్కగా పెట్టారు. ఇక్కడ ఏంటంటే అండి, కమిటీ వాళ్ళు విశేషంగా విరాళాలు ఇస్తారు కదా, అంటే 10,116 ఇట్లా ఇచ్చిన వాళ్ళకి ఒక కొబ్బరి బొండము, అలాగే ప్రసాదము, ఇంకా సీతారామ లక్ష్మణులది ఆంజనేయ స్వామితో ఉన్నది ఒక చిన్న వెండిది ఫ్రేమ్ అనేది అందరికీ ఇచ్చారు. దాంతోపాటు మేమైతే ఇత్తడి బౌల్ ఒకటి మా తరపు నుంచి ఇచ్చామన్నమాట. సో ఇవన్నీ ఒక సంచిలో పెట్టేసి అందరినీ సత్కరించి శాల్వాతోటి సత్కరించి దంపత తాంబూలాలు అనేది ఇస్తారంటే ఇక్కడ ఆ కార్యక్రమం అయితే పూజ అయిన తర్వాత ముందు దంపతి తాంబూలాలు ఇప్పించారనమాట. మామయ్య గారికి కొంచెం కాలుకి దెబ్బ తగిలింది, అందుకని ఆయన ముందు రానులే అన్నారు. ఇంకా మామయ్య గారు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా వచ్చిన తర్వాత ముందు వాళ్ళకి తాంబూలం ఇచ్చినాక అక్షింతలు అది వేయించుకొని ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమం అనేది చేసామండి. అయితే ప్యారలల్గా ఇక్కడ సీతమ్మ వారికి చీర కట్టేస్తున్నారు. చక్కగా తెల్ల చీరకి మెరూన్ కలర్ బార్డర్ ఉన్న చీర అనేది కట్టారండి. అసలు చూపిస్తాను సీతమ్మ వారిని, ఎంత బాగున్నారో నేను మాటల్లో చెప్పడానికి నాకు రాదు. ఇదిగోండి చక్కగా రామయ్య తండ్రి, ఆ సీతమ్మ అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి విగ్రహాలు. నిజంగా ఎంత బాగుందో సీతమ్మ అయితే. అసలు ఆ చీరలో కళ్యాణం అప్పుడు ఒకలాగా ఉన్నారు, కళ్యాణం అయినాక ఒకలాగా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం కాసేపు అలసిపోయినట్టున్నారు, పూజ అయినాకేమో ఇంకా అందంగా ఉన్నారు, ఇప్పుడేమో అసలు ఈ తెల్ల చీరలో ఇంకా అందంగా ఉన్నారు. నిజంగా చాలా భలే ఉన్నదండి అమ్మ అయితే, నిజంగా ఎంత బాగున్నారో. అలాగే రామయ్య తండ్రికి చెప్పేదేముందండి, ఆయన అంతే బాగున్నారు. దండలు తీసుకొచ్చారు చూడండి, అసలు ఈ దండలు అయితే ఎంత నచ్చినాయో నాకు. పవళింపు సేవకి ఇక్కడ అంతా కూడా చక్కగా మల్లెపూలతోటి డెకరేట్ చేసి రెడీ చేసి ఉంచారనమాట. సో ఇక్కడ విగ్రహాల్ని అమ్మనేమో నేను, స్వామివారినేమో మా వారు చక్కగా అలా తీసుకుని వెళ్తుంటే ఆ భావన ఉంటుంది చూసారా. ఆ టైంలో మనం అలా అమ్మని పైకి లేపి మనం పట్టుకున్నప్పుడు ఉండే భావన అసలు అది నిజంగా మాటల్లో చెప్పలేమన్నమాట. అలా తీసుకెళ్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపించింది అనేది నేనైతే చెప్పలేను. ఇలా తీసుకెళ్ళి ప్రదక్షిణలు చేసిన తర్వాత చక్కగా పవళింపు సేవకి అలా పడుకోబెట్టాము ఉయ్యాల్లో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఇక్కడండి అందరికి ఒక ఇదనమాట, కొత్త దుప్పటి అట్లా తీసుకొచ్చి ఆ ఉయ్యాల్లో అలా ముందు వేసి ఉంచుతారు. దాని మీద స్వామివారిని అలా వేంచేపు చేసినాక ఇంకా అక్కడ మళ్ళీ చాలామందికి నమ్మకం ఏంటంటే కింద నుంచి ఇటు నుంచి అటు ఉయ్యాల కింద నుంచి దూరతారనమాట. అది మంచిదనో మరి నేను ఎందుకు అనేది అడగలేదు. అలా అందరూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమం అంతా అయినాక పవళింపు సేవ అనేది అలా ముగిసిందండి. ఓం లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవో మనుష్యోరకాన్న సమస్తాతం గృణానిధి కర్మయా మాతాండవంశే యయో కౌసల్యా నిర్గర్భ సంభవతే సాధారణ స్త్రీగా నాన్నగారు వాళ్ళకి ఇవ్వండి. అది తీసుకోండి, ఆ బంతి తీసుకోండి. మీరు అమ్మవారికి చూపించి ఆవిడకి ఇవ్వండి, ఆవిడ అయ్యవారికి చూపించి మీకు ఇస్తారు. లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవో మనుష్యోరకాన్న సమస్తాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశే యయో జో వచ్చుగానంద జో జో ముకుంద చెలియడాలి కలను చేసి లాలించి జో 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 వత్తుటానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద గామించి జంగు వేదములకు సులమరించి తుటానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద రామలాలి మేఘ శ్యామలాలి రామరసనే దశరథ కన్యాలాలి రామలాలి మేఘ శ్యామలాలి రామరసనే దశరథ కన్యాలాలి. శంభో శంభో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఉదయము ఇంకా స్వామివారిని బయటకు తీసినాక కొబ్బరికాయ హారత ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ కార్యక్రమం ఎర్లీ మార్నింగ్ చేస్తారనమాట. అవన్నీ నేను తీయలేదులేండి. ఇక్కడ అంతా కార్యక్రమం అంతా అయిపోయినాక పంతులు గారికి దక్షిణ తాంబూలం అనేది ఇచ్చి అక్షంతలు అవి వేయించుకున్నాము. ఇలా పవళింపు సేవ కార్యక్రమం అనేది ముగిసింది. 3వ రోజు పూజ కూడా. నిజంగా అండి నేను మాటల్లో వర్ణించలేను. నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ సీతారాముల ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత. జై శ్రీరామ్.